ఏశావు ఏం చేశాడు? మనుషుల సంగతులు పట్టించుకున్నాడు. అతనికి ఎంతవరకు సంబంధించిన విషయాలు, 6 భార్యలు అప్పటికప్పుడే టకటక పెళ్లి చేసుకున్నాడు. ఇక 6 భార్యలు పెళ్లి చేసుకున్నాక యాకోబుకు పెళ్ళి అవలా, ఇద్దరు ఒకేసారి పుట్టారు. అంటే ఏశావుకి ఏంటి? మనుషుల సంగతులు ఆలోచించడం వల్ల ఏమైపోయాడు? ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఇక మీలో ఉండకుండా చూసుకోండి అని అన్నాడు. అలాగే సౌలు ఏం చేశాడు? మంచి తీసి దాన్ని ఏమి తేవద్దురా బాబు అంటే, ఆ ఆలోచన ఎవరిదే? దేవుని ఆలోచన. ఏమి తేవద్దు అనేది దేవుని ఆలోచన. అందులో నుంచి మంచి తెచ్చి నేను దేవుడికి ఇస్తాననేది సౌలు ఆలోచన. కాబట్టి మనుషుల సంగతులను మనము ఆలోచిస్తూ మనస్కరిస్తూ ఉన్నామంటే వాడు సాతాను. దేవుడు అలాంటి వాళ్ళని ఏమని పిలుస్తాడంటే, సాతానా